హాయ్ అండి, అందరికి ఇన్యాల్సల్ ఛానల్ స్వాగతం. ఈ రోజు మన వీడియోలో తాటి ముంజలతో పాయసం చేసి చూపెడతా. మేము చేసుకునే విధానంతో మీకు చూపెడతా. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ను చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు మా వీడియో చూడండి, మాకు సపోర్ట్ చేయండి. అంతా ఇలా తీసేసుకున్నాం. పైన పొట్టు ముంజలు అన్నమాట. ఈ కడగాల్సిన అవసరం లేదు. ఇలా తీసేసుకొని అన్ని సన్నగా కట్ చేసుకున్నాం. ఇవి లేత నుంజలు. పాయసానికి అయితే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎండాకాలం పాయసం చేసుకొని తిన్నా, ఉట్టిగా తిన్నా ఒంటికి ఏడు చేయకుండా చల్లగా బాగుంటది అన్నమాట. చూడండి, ఇంతే. అన్ని ఇలా తీసి పెట్టుకున్నాం. చూడండి, అన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం. శుభ్రంగా పొట్టు తీసేసుకొని మీరు కూడా ఇలాగనే కట్ చేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియంలో కట్ చేసుకుంటే బాగుంటది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి మంట వేసుకుని తాటి ముంజల పాయసం చేసుకుందాం. బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వేడి అయినాక నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం. పాయసానికి, ఏ పాయసానికైనా నెయ్యి వేసుకుంటేనే బాగుంటది. నెయ్యి లేని వాళ్ళు నూనె వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇక జీడిపప్పులు వేసుకున్నా. నెయ్యి బాగా వేడైంది కదా, ఇవి మాడిపోతాయి అన్నమాట. దూరగా వేయించుకున్నాం, ఇంకా సరిపోతాయి. బౌల్లోకి తీసేసుకున్నాం. ఇట్లా దూరగా వేయించుకుంటే నెయ్యిలో బాగుంటుంది అన్నమాట. అన్ని ఒక చిన్న గిన్నెలో తీసి పెట్టుకున్నాం, అన్ని దూరగా వేయించుకొని. మళ్ళీ బాండిల్, ఇదే బాండిల్ పెట్టుకొని కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకున్నాం. కిస్మిస్ కొంతమంది పచ్చి వేసుకుంటారు, కొంతమంది వేయించుకొని వేసుకుంటారు అన్నమాట నెయ్యిలో. ఎట్లయినా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇట్లా వేయించుకున్నాం కదా, తీసి పక్కన పెట్టుకున్నాం. ఇంకా పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇవి మేము పాలు కాగబెట్టి ఉంచిన పాలు అన్నమాట, పోసుకున్నాం. ఈ మొత్తం లీటర్ పాలు అన్నమాట. లీటర్ పాలు పోసుకొని కొద్దిగా ఒక పొంగు రానిద్దాం, ఎందుకంటే కాంచినయా ముందు. ఫ్రెండ్స్, ఇగో మట్టి కుండ ఊరికనే పగిలిపోతున్నాయి, కారిపోతుంది. ఏరే గిన్నెలు మార్చేసి ఏరే గిన్నెలో చేసుకుంటాం. మట్టి కుండలో చేయాలని మేము అనుకుంటాం. ఇక చూడు, ఇలా ఊరికనే ఈ కింద చిట్లిపోతున్నాయి అన్నమాట. మట్టి కుండలు కారుతాయి అన్నమాట. పాలన్నీ కారిపోతుంటే ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టినా, ఈ గిన్నెలో చేసుకున్నాం. ఇప్పుడు ఈ గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇగో బాగా పాలు కాగిన పాలే, మళ్ళీ ఒక పొంగు వచ్చినాయి కదా. ఇప్పుడు వేసుకున్నాం కొద్దిగా. ఇగో 4 ఇలాచీలు కొట్టుకున్నాం కదా, వేసుకున్నాం. ఇక ఈ ముంజలు వేసుకుందాం. బాగా కొద్దిగా ముంజలు ముందు వేసుకోవాలన్నమాట. ఇక ముంజలు 4 ఇలాచీలు కచ్చపచ్చగా దంచి వేసిన. ఈ ఒక్కరో ఉడికిన తర్వాత బెల్లం వేసుకున్నాం. ముంజలు కొద్దిగా ఉడికినాయి కదా, ఇట్లా ఇప్పుడు బెల్లం వేసేసుకున్నాం. బెల్లం వేసుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చక్కెర కాడికి ఇది బాగుంటది. ఏ పాయసానికైనా బెల్లం టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అయితే చక్కెరతో తినకూడదు కదా, బెల్లం వేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట, బాగుంటది. కరిగేదాకా కలుపుకొని మూత పెట్టుకున్నాం. పిల్లలకు ఈ ముంజల పాయసం అంటే ఇష్టము, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. అందుకని ఎక్కువగా చేసిన అన్నమాట. ఇప్పుడు వేయించుకుని వేసేసుకున్నాం. నెయ్యిలో వేయించుకున్నాం కదా, ఈ జీడిపప్పు ఇవన్నీ వేసేసుకున్నాం. మూత పెట్టుకొని దించేసుకున్నాం. ఇంకా ముంజల పాయసం రెడీ. పెట్టుకొని 1 నిమిషం ఉంచుకొని దించేసుకున్నాం. బాగా ఉడికిపోయింది కదా, దించేసుకున్నాం.
ఇప్పుడు ముంజల పాయసం ఇక నెయ్యి పోసిన కొద్దిగా బ్రహ్మాండంగా ఉంటది. పిడ్డులో పెట్టుకొని తింటే ఐస్ క్రీమ్ ఉన్నట్టుంటది అన్నమాట. చూడండి, ఇక ఈ పిడ్డులో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మాండంగా ఉంటది తాటి ముంజల పాయసము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చూసి మా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.